కందిపప్పుని వేయించుకుంటే కమ్మగా ఉంటుందండి. ఇదిగో టమాటా పప్పు కందిపప్పు అండి, చపాతీలోకి చాలా బాగుంటుంది అండి. కందిపప్పు టమాటాలు వేసి పచ్చిమిర్చి బాగా టమాటాలు కొన్ని నీళ్ళు పసుపు వేసి ఉడకబెట్టాలండి. చపాతీలోకి పప్పు కొద్దిగా నూనె వేయాలండి. కొంచెం నూనె వేస్తే తొందరగా ఉడుకుతుందండి. ఇది బాగుంటుంది ఇదండి. దీంట్లో వేస్తే చపాతీ మాడదు, చేయదు, మంచి కాలుతుందండి. ఇదిగో రౌండ్గా రొట్టెలు ఎంత బాగా రుద్దానో చూడండి. ఇదిగోండి గోధుమ పిండి రుద్దేది కూడా చూపిద్దామంటే వీడియో తీసేవాళ్ళు లేరండి. ఇందులో చేస్తే బాగుంటుందండి. ఇదిగో నేను చేత్తోనే తీస్తున్నా చూడండి. చపాతీని టమాటా పప్పు వేసుకొని తిందామని ఈరోజు చపాతీ చేస్తున్నానండి. సన్న మంట మీద కాలితే మనకి చాలా బాగుస్తాయి చపాతీలు. చూసారా ఎలా వస్తున్నాయి? ఇలాగా రుద్దుకోవాలి. పిండి చపాతీ కాలుతుందండి. చూడండి చపాతీ నేను బాగా కాలుస్తున్నా కదండి. ఈ నాన్ స్టిక్ కడాయిలో వేస్తే బ్లాక్గా రాదండి చపాతీ. చూసారా కాలింది ఎంత బాగుందో. మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి రౌండ్గా చేయడం. చూసారండి ఎంత బాగుందో చపాతీ. ఇదిగో ఇంకో చపాతీ వేస్తా చూడండి ఎలా వేసాను చూసారా. ఇదిగోండి దీంట్లో చేస్తే చూడు చపాతీ పొంగుతుందండి. చపాతీ బాగా పొంగుతుంది. మరి నేను రాయి మీదే వంటింట్లో రాయి మీదే రుస్తున్నా అండి. చపాతీ పీట ఉంది కానీ నేను చపాతీ చూసారండి మాడకుండా మనము 2 నిమిషాల నుంచి 2 నిమిషాలు సన్న మంట మీద చేసామంటే చపాతీ మాడిపోకుండా మంచిగా ఉంటుంది. చూడండి ప్రతి చపాతీ పొంగుతూనే ఉంది. ప్రతి చపాతీ పొంగుతూనే ఉంటుంది. టమాటా పప్పు అండి ఇలా ఉడకబెట్టాను. ఇదిగో రొంత ఉప్పు వేసి దాన్ని మెనపాలండి. నూనె పోసాను. ఉల్లిపాయ పప్పులో వేసానండి. అందుకే పోపు కొంచెం పోపు ఉల్లిగడ్డ ఒకటి ఎండుమిరపకాయ ఒకటి టమాటా పప్పు చేసినప్పుడు ఎల్లిపాయ వేయాలండి. కమ్మగా ఉంటుంది వాసన. కొంచెం చింతపండు వేయాలండి. వేస్తే బాగుంటుంది. కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసి మెత్తగా మెదుపుకోవాలా. మెదుపుకొని ఇప్పుడు చూడండి పప్పు మనము ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. తెల్లనిచ్చి కొంచెం కొత్తిమీర అండి. అండి చూసారా చపాతీ పప్పు మా ఇంట్లో. నిన్న చేపల కూర అయ్యి ఉన్నాం కదా. మా కొడుకోళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా కోడలు డ్యూటీకి వెళ్తుంది. పాపను మా కాడ వదిలిపెట్టిపోయింది. ఒకప్పుడేమో నేను వద్దన్నారు. ఇప్పుడు వాళ్ళ అవసరానికి అయితే నేను కావాలంట. చూడండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. నిన్న వంటలు ఉన్నాయని ఈరోజు చపాతీ పప్పు చేశానండి. ఇన్ని చపాతీలు చేశాను, పప్పు చేశానండి అందరికీ.